మా బుజ్జి గణపయ్యకి పాలుండ్రాలు చేశాను కదా, దాని రెసిపీ చూసేయండి. 2 అవర్స్ నానబెట్టిన బియ్యం, ఒక కొబ్బరి వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నార్మల్ బెల్లం అండ్ ఈత బెల్లం కూడా తీసుకున్నాను. నానబెట్టిన బియ్యంలో కొంచెం బెల్లం, ఇలైచీ వేసి మిక్సీలో స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లాన్ని కూడా చాప్ చేసి నీటిలో కరిగించుకోవాలి. పాన్ లో ఘీ వేసి కొబ్బరి, జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నా. అవి వేగాక అదే పాన్ లో గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని వేసి ఉండలు లేకుండా స్పీడ్ గా కలుపుతూ హల్వాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండిని ఉంచి మిగతా పిండిని వేసి దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. దీనిలో కొంచెం సూజీ కూడా వేసుకుంటున్నా, అప్పుడే ఉండలు గట్టిగా కాకుండా సాఫ్ట్ గా ఉంటాయి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పాలు అండ్ నీళ్లు వేసి మరిగాక ఉండ్రాలు కూడా వేసి గరిటె పెట్టకుండా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మిగతా బియ్య పిండిని కూడా వేసి కలుపుకోవాలి. బియ్య పిండిని వేసిన వెంటనే దగ్గరగా అయిపోతుంది. లాస్ట్ లో కరిగించుకున్న బెల్లం, వేయించుకున్న కొబ్బరి, జీడిపప్పులు కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతే, వినాయకుడికి ఇష్టమైన పాలుండ్రాలు రెడీ.